గాయి గారు చేసిన పరిశోధన ప్రకారం ఏమైందంటే బిఎన్ శాస్త్రి చెప్పిన దానికే ఎక్కువ ఆధారాలు లభించాయి. కాబట్టి ఈ చరిత్రని ఈయన గాయి చెప్పింది ఏమని చెప్పాడంటే బిఎన్ శాస్త్రి పరిశోధనే కరెక్టు. ఎందుకంటే ఆయన ఎక్కువ శాసనాలను ఆధారంగా చేసుకొని చెప్పాడు. మీరేమో ఆ వికృత పదమని, వినుకొండ వికృత పదమని, అమరావతి అని చెప్పారు. కాకపోతే వాటికి పురాణాల ప్రకారంలో ఉండొచ్చేమో, కానీ చరిత్రను రాయాలంటే శాసనాధారాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు బిఎన్ శాస్త్రి చెప్పిందే కరెక్ట్ అని చెప్పాడు గాయి అనేటటువంటి చరిత్రకారుడు. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎవరు దానికి పరిశోధనకి వెలుగు ఎక్కువ జరిగిందనేది పక్కన పెడితే ఎవరెవరు ఏ అభిప్రాయం, ఏ చరిత్రకారుడు, ఏ పరిశోధనకారుడు, శాసన పరిశోధనకారుడు ఏ అభిప్రాయం చెప్పిందనేది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది విష్ణుకుండినుల యొక్క జన్మస్థలం మీద వాళ్ళకు అభిప్రాయం మాత్రమే. జన్మస్థలం ఏదనే దాని మీద అభిప్రాయం. ఓకేనా. నెక్స్ట్ మరి విష్ణుకుండినులు ఒక 210 సంవత్సరాలు నిరాఘాటంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా దాదాపు 200 సంవత్సరాల పాటు కొద్ది అటు ఇటు పరిపాలన చేశారు. బాగానే ఉంది. మరి ఈ పరిపాలన చేసిన వాళ్ళలో ఫస్ట్ అసలు రాజ్య స్థాపన చేసిన చక్రవర్తి ఎవరు అనే విషయాన్ని చూస్తే ఫస్ట్ చక్రవర్తి ఇంద్రవర్మ. ఇంద్రవర్మ అనేటటువంటి రాజు ఫస్ట్ చక్రవర్తి. ద ఫౌండర్ ఆఫ్ విష్ణుకుండిన డైనాసిటీ అంటే ఇంద్రవర్మ అనేటటువంటి పేరు చెప్తారు. ఇతన్ని రాజా విక్రమేంద్ర వర్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వర్మ అనే పదాన్ని బట్టి చూస్తే వీళ్ళకి పల్లవులకి ఏమైనా అభినాభావ సంబంధం ఉన్నదా అనే విషయం ఒకటి అర్థమవుతుంది. రెండోది, గుహాలయాలు అనగానే వాళ్ళే గుర్తుకొస్తారు. అక్కడ ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం చూడండి, మతం విషయంలో కూడా వాళ్ళు వైష్ణవ మతాన్ని పోషించారు, వాళ్ళు శివుని పూజించారు శైవ మతాన్ని, వీళ్ళు శైవ మతాన్ని పూజించారు ఒకటి. రెండోది చూడండి, వాళ్ళ కాలంలో అధికార భాష సంస్కృతం పల్లవులకి, వీళ్ళకి అధికార భాష సంస్కృతం. అంటే ఇద్దరు సమకాలికులుగా వీళ్ళు బంధువులై నువ్వు ఆ ఏరియాని పరిపాలన చేసుకో, నేను ఈ ఏరియాని పరిపాలన చేస్తానని చెప్పి పరిపాలన చేశారు. వాళ్ళకి వీళ్ళు చేపట్టే దక్షిణ భారత అంటే పల్లవులు విష్ణుకుండినులు చేపట్టేమో ఆంధ్రదేశం హిందూ మతానికి ప్రధాన కేంద్రమైంది. పల్లవులు చేపట్టే దక్షిణ భారతదేశంలో తమిళనాడు కాంచీపురం ఏరియా ఒక వైదిక మత కేంద్రంగా వర్ధిల్లింది. అందుకని దక్షిణ భారతదేశంలో శైవ మతం ఎక్కువ. ఎప్పుడైనా కూడా ఉత్తర భారతదేశంలో వైష్ణవ ఎక్కువగా ఉండేది. దానికి ఆ మతాలు ఎక్కువగా ఉండటానికి ఈ రెండు రాజవంశాలే కారణం. శైవ మతం మన దగ్గర ఉండటానికి ఎక్కువ ఈ మతాలే కారణం, ఈ రాజ్యాలే కారణం, ఈ రాజవంశాల పోషణే కారణం. దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు కాకతీయులు శైవ మతాన్ని మళ్ళీ ఎక్కువగా డెవలప్ చేశారు. ఇది మనం ప్రత్యేకంగా తర్వాత అధ్యయనం చేద్దాం. రాజా ఇంద్రవర్మ అనేవాడు. ఈయన నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం అనేటటువంటి నగరాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాడు ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఈయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఒక శాసనం వేశాడు. ఆ శాసనం పేరు పొలమూరు శాసనం. ఈ శాసనాలు చాలా ఉన్నాయి వీళ్ళవి. పొలమూరు శాసనం ఒక శాసనం వేయించాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆ శాసనంలో ఆయన తనకు తాను ఏమని వర్ణించుకున్నంటే ప్రియపుత్రుడు అని చెప్పి తనకు తాను వర్ణించుకున్నటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే విష్ణుకుండిన చక్రవర్తి ఇంద్రవర్మ. ఇంకోటి, ఈయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఫస్ట్ నల్గొండ మాత్రమే ఉండేది ఈయన రాజ్యంలో. నల్గొండ అంటే ఇప్పుడు తెలంగాణలో నల్గొండ జిల్లాలో అయినటువంటి భువనగిరి, మిర్యాలగూడెం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీలగిరి. నల్గొండ అనే పేరుని ఆ రోజుల్లో నీలగిరి అనే పేరుతో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏలేశ్వరం. ఇక్ష్వాకుల కాలంలో పరిపాలన ఎలిశ్రీ కట్టించినటువంటి ఏలేశ్వరం, కనిగిరి ఇలాంటి ప్రాంతాలు మాత్రమే వీళ్ళ రాజ్యం. ప్రత్యేకంగా కొన్ని పానగల్లు ఇలాంటి ప్రాంతాలు మాత్రమే వీళ్ళ రాజ్యంలో ఉండేవి. ఆ రాజ్యాల వరకు ఈయన సుభిక్షంగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేశాడు. అయిన విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంద్రవర్మ ఇంద్రపాల నగరాన్ని నల్గొండ జిల్లాను పరిపాలన చేసుకున్నాడు. పొలమూరు శాసనం వేయించాడు. ఈయన తన శాసనంలో ప్రియపుత్రుడిగా వర్ణించుకున్నాడు. ఈయన రాజ్యం పరిపాలన చేసేటప్పుడు మిర్యాలగూడ, భువనగిరి, తర్వాత నీలగిరి అనేటటువంటి ప్రాంతం ఒకటి, నెక్స్ట్ నాగార్జున సాగర్ ఏరియాలో కొంత ప్రాంతము, అర్థమైన ఈ ప్రాంతాలు మాత్రమే ఏలేశ్వర అనేటువంటి ప్రాంతం ఈ మాత్రమే ఈయన రాజ్యాల్లో ఉన్నాయి. ఈయన తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే మొదటి మాధవ వర్మ అనేటటువంటి చక్రవర్తి వచ్చాడు. మొదటి మాధవ వర్మ.
ఒకటవ మాధవ వర్మ. ఈ ఒకటో మాధవ వర్మ అనగానే మనకెమ్మటే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఈయనని నిజం చెప్పాలంటే ఈయనే కొంతమంది నిజమైన రాజ్య స్థాపకుడిగా చెప్తారు. విష్ణుకుండిన రాజవంశంలో నిజమైన రాజ్య స్థాపకుడిగా ఒకటో మాధవ వర్మని చెప్తారు. ఈయన అనగానే ప్రతి స్టూడెంట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుకు రావాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విష్ణుకుండిన రాజ్యంలో గుహాలయాలను నిర్మించిన చక్రవర్తి అంటే ఈయన పేరు పెట్టండి. గుహాలయాలను నిర్మించాడు. గుహాలయాలను నిర్మించిన రాజవంశం విష్ణుకుండినలు అంటారు. పర్టికులర్గా చక్రవర్తి అంటేనేమో ఒకటో మాధవ వర్మ అంటారు. విద్యార్థులు ఇక్కడ అధ్యయనంలో చాలా ఇంపార్టెంట్, చాలా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జామ్ పేపర్లో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఒకే పేరుతో ఉన్నోళ్ళ పేర్లు ఇస్తుంటాడు. ఉదాహరణకి చూడండి, ఒకటో మాధవర్ముండు, రెండో మాధవర్ముండు, మూడో మాధవర్ముండు. రేపు గుహాలయాలు నిర్మించిన చక్రవర్తి అని చెప్పి 1, 2, 3, 4 మాధవర్మలు ఇస్తాడు. మీరు ఏమనుకుంటారు, మాధవ వర్మని బాగా చదువుకొని పోతారు. అక్కడ 1, 2 అనేది అడవుల్లో చూడరు. రేపు పొద్దున్నే ఏమవుతుంది, మాధవవర్మలు అన్నీ ఉంటాయి. 4 మాధవవర్మలు ఏబిసిడీలు ఉండాల్సిన అవసరం లేదు, 2 మాధవవర్మలు ఉంటే చాలు. కన్ఫ్యూజు. మాధవవర్మ చదివిన కానీ ఏ మాధవవర్మను అర్థం కాలేదురా అంటే చదివిందంతా కూడా వేస్ట్ అవుతుంది. అదొకటి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఉదాహరణకి కాకతీయ చక్రవర్తులు ఉన్నారు. కాకతీయ చక్రవర్తుల్లో 1000 స్తంభాల గుడి కట్టించినోడి పేరు ఒకటో ప్రతాపరుద్రుడు వస్తాడు. మళ్ళీ కాకతీయ రాజవంశంలో 2వ ప్రతాపరుద్రుడు అనే రాజు కూడా ఉన్నాడు, చివరి రాజు. మరి రేపు పొద్దున్న ఏమంటాడు, 1000 స్తంభాల గుడిని కట్టించినోడు ఈ క్రింది వారిలో ఎవరు అంటాడు అని ఒకటో ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు అంటాడు. మీరు ప్రతాపరుద్రుడిని పట్టుకొని పోతారు. ఆడవాడు 2 ప్రతాపరుద్రులు ఇస్తాడు, అక్కడ పోతారు. అక్కడ దాకా ఇంకెందుకు. ఉదాహరణకి మనకి చూడండి, ప్రత్యేకంగా పల్లవ చక్రవర్తులు ఉన్నారు. పల్లవ చక్రవర్తుల్లో వాతాపి కొండ అనే బిరుదు ఎవరికి ఉందంటాడు. వాతాపి కొండ, వాతాపి అని ఒక నగరం ఉంటుంది, దాన్ని ఆయన ఆక్రమిస్తాడు. వాతాపి కొండ అనే నగరం ఎవరికి ఉంది అంటాడు. వాతాపి కొండ అనే బిరుదు ఎవరికి ఉంది అంటాడు. అంటే ఒకటో నరసింహవర్మ ఇస్తాడు, 2వ నరసింహవర్మ ఇస్తాడు, 1వ మాధవవర్మ ఇస్తాడు, లేకపోతే ఇంకోటి అపరాజిత వర్మ ఇస్తాడు. మీరు నరసింహవర్మని పట్టుకొని పోతాడు, వాడు 2 నరసింహవర్మలు ఇస్తాడు. అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇట్లా ప్రత్యేకంగా చాలా కొన్ని అంటే మనకి ఐడియా ఉంటుంది కానీ అది పర్టికులర్గా ఎగ్జామ్లో చూసుకొని అంటే ఆ స్పీడ్లో ఏది పడితే చదివేస్తాం. అట్లా కొద్దిగా చూసుకోండి, 1, 2 అట్లా చూడండి. బిందుసారుడు ఉంటాడు, బింబిసారుడు ఉంటాడు. రేపు పరీక్షలో అడుగుతాడు హరివంశ వంశ స్థాపకుడు ఎవరు అంటాడు. బింబిసారుడు బిందుసారుడిని ఇస్తాడు, ఏదన్నా అడుగుతాడు. అప్పుడు బింబిసారుడు అర్యంక వంశ స్థాపకుడు, మౌర్య వంశంలో బిందుసారుడు అనేవాడు ఉండు. అట్లా ఎన్నో ఉన్నాయి పిట్లు. ఓకేనండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, గుహాలయాలను నిర్మించిన వాడు రేపు అడుగుతాడు 1, 2, 3 అంటాడు. ఒకటో వాడు ఒకటి. రెండో విషయం, ఏ గుహాలయాలు కట్టించాడు ఇంతకు ముందు అయినా అంటే చూడండి, అక్కన్న మాదన్న గుహలు, మొఘల్ రాజ గుహలు, నెక్స్ట్ భైరవకొండ గుహలు, నెక్స్ట్ గుహ ఉండవల్లి. ఇవి మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గుహలు. ఈ ఉండవల్లి గుహల్ని నిర్మించిన చక్రవర్తి ఎవరంటే ఒకటో మాధవవర్మ. ఇది ఈయనకు సంబంధించినటువంటి విషయం. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే ఈ రాజవంశ చక్రవర్తి అయినటువంటి ఈయన ఋషిక మండలం మొత్తాన్ని కూడా ఆక్రమించాడు. ఇంతకీ ఋషిక మండలం అంటే ఏంది? ఆంధ్రదేశంలో ఋషిక మండలం అని పిలుస్తారా అంటే తెలంగాణ కోస్తా రాయలసీమ కలిసి ఉన్నప్పుడు మొత్తం ఆంధ్రదేశం కదా. తర్వాత మనం ఏదో రాజకీయ గొడవల వల్ల దాన్ని డివైడ్ చేసుకున్నాం, కానీ మొత్తం ఆంధ్రదేశమేగా. అయితే ఋషిక మండలం అనే పేరుని ఆంధ్రదేశంలో ఏ పేరుని ఋషిక మండలం అని పిలిచే వాళ్ళంటే పర్టికులర్గా తెలంగాణ ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఋషిక మండలం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఋషిక మండలం అని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని పిలిచేవాళ్ళు. ఓ ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించండి. ఇంద్రవర్మ అంటే ఈ రాజ్యాన్ని స్థాపించిన ఇంద్రవర్మ కేవలం నల్గొండ జిల్లాను మాత్రమే కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాడు. కానీ ఈయనేం చేశాడు, తన రాజ్యాన్ని కరీంనగర్, ఆదిలాబాద్ మొత్తం టోటల్ విస్తరింపజేశాడు. అంటే కొంతవరకు డెవలప్మెంటు, రాజ్య విస్తరణకి కృషి చేసి రాజ్యాన్ని విస్తరింపజేసుకున్న చక్రవర్తిగా ఒకటో మాధవవర్మ చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండోది, ఈయన చేసిన ఇంకొక పని ఏంటంటే
అప్పట్లో మనకు ఉత్తర భారతదేశంలో వాకాటకులు అని ఒక రాజులు ఉన్నారు. వాకాటకులు ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వాకాటకులు మీకు తెలుసో తెలియదో, భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలను అందించిన రాజవంశం ఏంటంటే వాకాటకులే. ఉత్తర భారతదేశం మహారాష్ట్ర ఏరియాలో, మహారాష్ట్ర పై భాగంలో వాకాటకులు పరిపాలన చేసేవాళ్ళు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీ పరిపాలకురాలని అందించారు. ఆమె పేరు ప్రభావతి గుప్తా. ప్రభావతి గుప్తా ఎవరో తెలుసా? గుప్త వంశంలో రెండవ చంద్రగుప్తుడు, ఆయనే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటారు. చంద్రగుప్త విక్రమాదిత్య వాళ్ళ కుమార్తె ప్రభావతి గుప్తా. ఆమె భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాకాటక రాజ్యాన్ని పరిపాలన చేసింది. మరి చరిత్రలో ఏంది? భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు సుల్తానా రజియా. ఆమెనే రజియా సుల్తాన్ అంటారు కదా. ఆమె 1200 నుంచి 1240 వరకు పరిపాలన చేసింది కదా. మరి మీరేంది వాకాటక రాజుని ప్రభావతి గుప్త పరిపాలన చేశారంటారు, ఏది కరెక్ట్ అని మీకు డౌట్ రావచ్చు. అయితే మీరు చరిత్రలో చెప్పినట్టుగానే ఆమె పేరే, రజియా సుల్తాన్ పేరే పెట్టాలి. ఎందుకంటే ఆమె భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు. మరి ప్రభావతి గుప్తని మీరే చెప్పారు కదా. ప్రభావతి గుప్త కూడా భారతదేశంలో మొట్టమొదటి పరిపాలకురాలంటే ఆమె తన కుమారుని పెట్టుకొని పరిపాలన చేసింది. మైనర్ పరిపాలకుని పెట్టుకొని పరిపాలన చేసింది. ఎవడో ఒకరిని పెట్టింది కాబట్టి ఏమో పేరు రాదు, కాకపోతే పరిపాలన చేసింది మాత్రం ఏమే. అలా భారతదేశంలో మైనారిటీలను పెట్టుకొని పరిపాలన చేసిన మొట్టమొదటి స్త్రీ ఆమె. అందుకని ఆమెని అనధికారికంగా భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా ప్రభావతి గుప్తన్ అంటారు. ఆ రాజవంశం వాకాటక రాజవంశం. ఇక మనం ఈ విషయం అది అనధికారిక విషయం పక్కన పెడితే, రజియా సుల్తాను ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో, మన ఆంధ్రప్రదేశ్లో రుద్రమదేవి పరిపాలన చేసిందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజవంశానికి చెందిన అమ్మాయిని ఇతడు వివాహం చేసుకుంటూ, ఎందుకు వివాహం చేసుకుందంటే రాజ్యం విస్తరించబడుతున్న కొద్ది సమస్య వస్తుంటుంది. ఇప్పుడు మార్కులు రానంత వరకు అనుకున్నంత మార్కులు రానంత వరకు ఏ బాధ ఉండదు. అనుకున్నంత మార్కులు వస్తే దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి క్లాసులో. అలాగే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాజ్యం ఎక్కడో నల్గొండ జిల్లాకే పరిమితమైనప్పుడు టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు ఋషిక మండలం తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఆంధ్రదేశంలో ఒక భాగాన్ని ఆక్రమించారంటే ఇలా భయం అవుతుంది. బయట వాళ్ళు ఎవడైనా వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడేమో అని మనోడికి భయమైంది. అందుకని మనోడు ఏం చేసిండో తెలుసా? వాకాటకులు ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వాకాటకులతో వైవాహిక సంబంధం కలుపుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళ శక్తి నా శక్తి రెండు కలిస్తే శత్రువులను ఆడుకోవచ్చు. అసలు నేను వాకాటకుల అమ్మాయిలు వాళ్ళ బలమైన రాజ్యం ఆ రోజుల్లో. అది అప్పుడు గుప్తులు పరిపాలన చేసేటప్పుడు బలమైన రాజ్యం. గుప్తులు పరిపాలన చేసేటప్పుడు బలమైన రాజ్యం కాబట్టే కావు వాకాటకుల రాజ్యానికి వాళ్ళ అమ్మాయినిచ్చి రెండో చంద్రగుప్తుడు పరిపాలన చేసిందంటే. అందుకని అలాంటి రాజ్యంతో నేను వియ్యమనుకుంటే నాకు ఏ సమస్య రాదు. వస్తే ఎట్లాగో మా అత్తమామలు ఉన్నారనుకుంటో ఏమో ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, రాజ్యాన్ని పదిలపరుచుకున్నాడు 1వ మాధవర్మ. ఇది ఆయనకు సంబంధించింది. రేపు ఇది అడుగుతాడు. ఇవి ప్రత్యేకం గుహాలయాలంటే ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏంటంటే ఈయన తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి 1వ గోవిందవర్మ. ఓకేనా? గోవిందవర్మ అనేటటువంటి వాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు 2 చక్రవర్తులు అయ్యారు. 3వ చక్రవర్తి 1వ గోవిందవర్మ. ఇతడు విషయం ఏంటంటే ఈయన అనగానే ఎమ్మటే గుర్తుకొచ్చేది ఒకటి ఉంటుంది. ఏంటంటే విష్ణుకుండెన చక్రవర్తులు బౌద్ధ మతానికి మంగళం పాడారని మీరు అన్నారు కదా ఇంట్రడక్షన్లో. మరి బౌద్ధ మతం అసలు లేనే లేదా విష్ణుకుండెన రాజ్యవంశంలో అని మీకు డౌట్ రావచ్చు. అయితే విషయం ఏంటంటే బౌద్ధ మతాన్ని ఒక చక్రవర్తి ఆదరించాడు. ఆయన ఎవరో నేను తర్వాత చెప్తానని చెప్పాను. ఆయనే ఈయన. విష్ణుకుండెన చక్రవర్తులలో బౌద్ధ మతాన్ని ఆదరించిన లేదా ఆదరించటం వేరు, ఆచరించటం ఒకటిగా రెండు. ఒకటి ఆదరించటం, ప్రోత్సహించటం, ఆచరించటం, దాన్నే పట్టుకొని వేలాడటం. ఆచరించిన మొదటి చివరి ఆయనే మొదటి చివరి చక్రవర్తి ఎవరయ్యా అంటే ఇతడు. ఒక బిట్టు చాలదండి ఎగ్జామ్కి. అద్భుతమైనటువంటి బిట్ అన్నమాట ఇది. ఎన్నిసార్లు అడిగాడు అర్థమైనా? బౌద్ధ మతాన్ని ఆచరించిన మొట్టమొదటి లేదా చివరి విష్ణుకుండెన చక్రవర్తి ఎవరయ్యా అంటే 1వ గోవిందవర్మ. ఇంకో విషయం ఏంటంటే ఇతడు చాలా తెలివైనటువంటి వాడు.
చాలా తెలివైన వాడని రేపు ఎగ్జామ్లో అడగడు. ఏమంటాడంటే విష్ణుకుండిన చక్రవర్తిలో లౌక్యాన్ని ప్రదర్శించిన చక్రవర్తి లేదా తొలి అగ్రగణ్యుడైనటువంటి చక్రవర్తిగా ఇతని పేరు చెప్తారు అని. ఆ తొలి అగ్రగణ్యుడు అని చెప్పి వాడు మొదటి గొప్ప చక్రవర్తి అనుకోమాకండి. గొప్ప చక్రవర్తి అనుకోమాకండి. తొలి గొప్ప చక్రవర్తి అంటే ఇక రాజ్యం పాతుకొని పోవటానికి శ్రీకారం చుట్టిన చక్రవర్తి. అప్పటి వరకు నామాత్రంగా రాజ్యం నడుస్తుంది అనుకోండి, ఇక బేస్ మట్ట వేసి పడేసిన ఎవడు తొలగించే పనే లేదు మా రాజ్యాన్ని. ఆ లెవంగా అద్భుతంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసిన చక్రవర్తి. మరి లౌక్యాన్ని ప్రదర్శించిన చక్రవర్తి ఎందుకో తెలుసా? తొలి అగ్రగణ్యుడు, లౌక్యాన్ని ప్రదర్శించిన వాడు, తెలివైన వాడిగా ఎందుకు ముద్రపడిందంటే ఈయన పరిపాలన చేస్తున్న టైంకి మన ఆంధ్రదేశంలో ఇద్దరు రాజులు వీళ్ళని ఓడించి వీళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈయన పరిపాలన చేస్తున్నట్టుకి. వాళ్ళిద్దరు ఎవరంటే శాలంకాయనులు, వేంగి ప్రాంతం. ఇప్పుడు మనం రాజమండ్రి అంటమే, శాలంకాయనులు వేంగి ప్రాంతాన్ని రాజధానికి చేసుకొని శాలంకాయనులు అనే వాళ్ళు డెవలప్ అయ్యారు. రెండో విషయం ఏంటంటే ఆనంద గోత్రజులు అనే రాజులు డెవలప్ అయ్యారు. వీళ్ళిద్దరూ డెవలప్ అయ్యి వీళ్ళని చికాకు పెడతారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెంది ఇలా రాజ్యాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళిద్దరు ఒకటని కాదు, వాళ్ళు వేరే ప్రయత్నం, వీళ్ళు వేరే ప్రయత్నం. కాకపోతే ఇద్దరు బలమైన శత్రు రాజ్యాలు తయారైన పక్కలో బలంలాగా. అప్పుడు మనోడు ఏం చేసిందంటే ఎట్లయినా చేసి రాజ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటయ్యారనుకో నాకు చికాకు అయిద్దని చెప్పి ప్లాన్ వేసి వీళ్ళిద్దరికి బద్ధ శత్రువు ఆంధ్రదేశంలో ఎవడైనా ఆంధ్రదేశంలో వీళ్ళిద్దరికి బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు మన ఆంధ్రదేశంలో తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజు మూల వంశం. తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న మూలరాజు అనేది ఒక వంశం. ఆ వంశానికి చెందినటువంటి పృథ్వీశ్వరుడు అనేటటువంటి వాళ్ళ బిడ్డ మహాదేవి, ఆమెనే దేవి అంటారు. ఆ మహాదేవిని వివాహం చేసుకున్నాడు మూలరాజు. అర్థమైన గుణపాశపురం, ప్రత్యేకంగా ఊరు పేరు చెప్పాలంటే తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న మూలరాజు గుణపాశపురం రాజు అయినటువంటి పృథ్వీశ్వరుడి బిడ్డ అయినటువంటి మహాదేవిని వివాహం చేసుకున్నాడు. చేసుకోవటం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా? ఈ పృథ్వీశ్వరుడు వీళ్ళిద్దరికీ శత్రువు. అంటే శత్రు మిత్రుడైతాడు కదా. అప్పుడు ఆయన సహకారంతో, మామగారి సహకారంతో అప్పుడు వీళ్ళిద్దరిని కొట్టిండు దెబ్బ. వీళ్ళిద్దరిని ఆంధ్రదేశంలో గుండ్లకమ్మ సరస్సు దగ్గర వీళ్ళిద్దరిని కూడా ఘోరంగా ఓడించాడు. గుండ్లకమ్మ సరస్సు అనేటటువంటి సరస్సు దగ్గర వీళ్ళిద్దరిని ఘోరంగా ఓడించాడు. ఎవడి సహకారంతో? మామ సహకారంతో. అల్లుడికి మామ సపోర్ట్ ఇచ్చాడు. మొత్తానికి వాళ్ళిద్దరిని ఓడించాడు. ఓడిస్తే మళ్ళీ కొద్ది రోజుల పాటు వాళ్ళు అసలు కోలుకోలేని దెబ్బ కొట్టాడు, ఎదగనీయకుండా చేశాడు. దానివల్ల మళ్ళీ విష్ణుకుండిన రాజ్యం ప్రకాశించింది. అంటే మరి దీన్ని బట్టి అర్థం కావట్లేదా వాడు లౌక్యాన్ని ప్రదర్శించిందని? ఎందుకో తెలుసా? మన కార్యం నెరవేర్చుకోవాలంటే మనకి శత్రువు ఎవడు, మనకి మిత్రుడు ఎవడు చూసుకొని మన శత్రువుతో మనం స్నేహం చేస్తే అప్పుడు కొన్ని కార్యాలు నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశం వీడు కల్పించాడు. అందుకని లౌక్యాన్ని ప్రదర్శించిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే విష్ణుకుండిన రాజవంశంలో ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ప్రధానమైన కారణం ఏంది? ఇందాక బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, ఆచరించిన మొదటి వాడు చివరుడు అని చెప్పినవే. మరి ఎందుకు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందనంటే ఆయన మీద ప్రభావం చూపించారు. పాప ఆయన కూడా స్వతహాగా హిందూ మతాన్ని పూజించాలనుకోండు, హిందూ దేవులనే పూజించాలనుకోండు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే మన మహాదేవి ఉన్నదిగా ఈ అమ్మాయి, ఏమో బౌద్ధ మతాన్ని, వాళ్ళ నాన్ననామ బౌద్ధ మతాన్ని పూజించేవాళ్ళు. అప్పుడు తీరాంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం ఎక్కువగా ఉన్నదట్టుంది. బౌద్ధ మతం అంటే ఆచార్య నాగార్జునుడు చేసినటువంటి కృషి వల్ల బౌద్ధ మత కేంద్రంగా వర్ధిల్లుతుందట్టుంది. అప్పుడు ఆమె బౌద్ధ మతాన్ని స్వీకరించటం వల్ల ఆమె ఇన్ఫ్లుయెన్స్తో ఈయన కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే ఆయన
ఈ రాజ్య విస్తరణకి వాటన్నిటికీ కార్యక్రమాలకి ఎక్కువగా కృషి పెడితే ఈమె మాత్రం బౌద్ధ మత కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. బౌద్ధ మతాన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తే ఇవ్వటమే కాకుండా నల్గొండ జిల్లాలో పెనకపార అనేటటువంటి ఒక గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. బౌద్ధ మతం అభివృద్ధి కోసం నల్గొండ జిల్లాలోని పెనకపార అనేటటువంటి ఊరిని ఏ చక్రవర్తి బౌద్ధ మత సంఘారామాలకు అగ్రహారంగా విరాళంగా దానంగా ఇచ్చిండయ్యా అంటే ఒకటో గోవిందవర్మ. అందుకు కారకురాలు మహాదేవి అనే విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఊరికి ఈ బౌద్ధ మతానికి పెనకపారే ఊరికి మళ్ళీ ఇంకోటి నల్గొండ జిల్లాలో ఇదే ఊరిలో పెద్ద బౌద్ధ మత కేంద్రాన్ని కూడా నెలకొల్పింది. వీళ్ళు నెలకొల్పితే తర్వాత కాలంలో వచ్చినటువంటి విక్రమేంద్ర వర్మ అనేటటువంటి ఒక రాజు ఉంటాడు వీళ్ళ రాజవంశంలో. ఆ విక్రమేంద్ర వర్మ అనేవాడు కూడా మళ్ళీ ఇదే బౌద్ధ మత కేంద్రానికి ఇలందుల అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్టుగా కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. అర్థమైందా? ఈమె నల్గొండ జిల్లాలో పెనకపార అనే ఊరి దగ్గర ఒక బౌద్ధ ఆరామాన్ని నిర్మిస్తే ఆయన ఈ ఊరిని అగ్రహారంగా ఇచ్చాడు బౌద్ధ మతానికి. అయితే తర్వాత ఎప్పుడో మళ్ళీ కొంతమంది చక్రవర్తుల తర్వాత విక్రమేంద్ర వర్మ అని ఒక చక్రవర్తి వస్తాడు. ఆయన ఏం చేశాడు, ఇదే ఊరికి ఇలందుల అనే ఒక గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి ఆ బౌద్ధ మత పోషణ కోసం కృషి చేశాడు. అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒకటో గోవిందవర్మ వీళ్ళని ఓడించాడు వాళ్ళని ఓడించాడు ఇదంతా చేసిందన్న చరిత్ర మనకి ఎలా తెలుస్తుంది? ఏ సాహిత్య ఆధారమా ఏ శాసన ఆధారం ద్వారా తెలుస్తుందంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాదులో చైతన్యపురి అని ఒక బజార్ ఉంది. చైతన్యపురి. ఆ చైతన్యపురి ప్రాంతంలో ప్రాకృతంలో వేసినటువంటి తామ్ర శాసనం ద్వారా ఈయన చరిత్ర దొరుకుతుంది. ఒకటి అంటే శాసనం ఎక్కడైతే దొరుకుతుందో ఆ పేరు మీద ఆ శాసనాన్ని పిలుస్తారు. యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో ఆ ఊరు పేరు మీద ఆ యుద్ధాన్ని పిలుస్తారు. ఉదాహరణకి మనం ఎన్ని యుద్ధాలు చేయను, పానిపట్టు యుద్ధాలని, బాక్సార్ యుద్ధాలని, ప్లాసీ యుద్ధాలని నెంబర్ ఆఫ్ చదివాం. అట్లాగే ఇక్కడ చూడండి ఎన్నో శాసనాలు ఉన్నాయి. కళింగ శాసనము, బబ్రు శాసనము, రుమ్మిందై శాసనము, సాంచి అని ఎన్నో చెప్పుకుంటాం ఇండియన్ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎన్నో ఉన్నాయి మనకి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఉదాహరణకి చెప్పుకుంటే కృష్ణదేవరాయలు తిరుమలై శాసనం అంటారు. అర్థమైందా? తర్వాత ప్రత్యేకంగా ఇంకొక ముఖ్యమైనదంటే రెండో పులకేసి అయహోలు శాసనం అంటారు. సముద్రగుప్తుడు ఇండియన్ హిస్టరీలో అలహాబాదు శాసనం అంటారు. ఇట్లుంటాయి. ఉదాహరణకి చైతన్యపురి శాసనం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో నాసిక్ శాసనం, నానాగాడు శాసనం, తర్వాత హతిగుంపా శాసనం, అర్థమైన గుంటుపల్లి శాసనం, ఇట్లా రకరకాల శాసనాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడు చైతన్యపురి అనేటటువంటి ప్రాకృత శాసనం ఉన్నది. అది ఈయన చరిత్ర తెలియజేస్తుంది. అదేవిధంగా మూసీ నది, హైదరాబాద్ దగ్గర ఉన్న మూసీ నది దగ్గరలో కూడా పరివాహక ప్రాంతంలో కొన్ని శాసనాలు లభించాయి. అది మూసీ నది శాసనాలు ఈ తామ్ర శాసనాల ద్వారా ఈయన చరిత్రను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అర్థమైందండి? ఈ క్రింది వారిలో విష్ణుకుండి అనే చక్రవర్తి గురించి చైతన్యపురి ప్రాకృత శాసనం, మూసీ నది శాసనాలు తెలియజేస్తున్నాయి అంటే ఇతనికి. అదేవిధంగా కీసరగుట్ట, రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టలో లభించిన ఆధారాలు కూడా ఇతని గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇది గోవిందవర్మ 1 అంటే అర్థమైందంటే గోవిందవర్మ రాజవంశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు. ఒకటి. రెండోది లౌక్యాన్ని ప్రదర్శించిన వాడు, తొలి అగ్రగణ్యుడు, శాలంకాయన ఆనంద గోత్రజుల్ని ఓడించడానికి తీరాంధ్ర ప్రాంత చక్రవర్తి అయిన మూలరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ ప్రత్యేకం గుణపాశపురానికి చెందిన వాళ్ళ అమ్మాయితో విజయం అందుకున్నాడు. ఇదంతా కూడా ఈయనకు సంబంధించినటువంటి చరిత్ర మనకి తెలుస్తుంది. ఈయన తర్వాత వచ్చినటువంటి మరో చక్రవర్తి రెండవ మాధవ వర్మ అనేటటువంటి రాజు గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. రెండవ మాధవ వర్మ. ఈ రెండవ మాధవ వర్మ వ్యవహారం చూసినట్టయితే ఆ రాజవంశంలోనే అతడు ఒక వంశోద్ధారకుడుగా నిలబడ్డాడు. రెండవ మాధవ వర్మ. ఇతని గురించి ఏం ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది అంటే ముందు ఈయన చరిత్ర చదువుకుంటే ఏం ఇంపార్టెంట్ ప్రశ్నలు అయ్యేది వెళ్తాయి. ఒకటి, ఈ వంశంలో గొప్ప చక్రవర్తి, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. రెండోది,
ఇతనికి ఉన్నటువంటి బిరుదులు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి బిరుదు జనాశ్రయ అనే బిరుదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సముద్ర. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్